హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నిమ్మకాయ పులుసన్నం అయితే చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. వేరుశనగ పప్పు, 4 ఎండుమిర్చి, అలాగే మినపప్పు, అలాగే పచ్చెనపప్పు, మనం పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసం అండి. అంతేనండి. ఇంకా ప్రాసెస్ అయితే చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకున్నామండి. తగినంత ఆయిల్ అయితే వేస్తున్నాను. ముందుగా అయితే మినపప్పు వేస్తున్నానండి. అలాగే పచ్చెనపప్పు కూడా వేసేస్తున్నాను. బాగా దోరగా వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు వేసిన పప్పు కూడా వేసేస్తున్నాను. బాగా దోరగా వేయించుకోవాలి. వేసిన పప్పు కూడా దోరగా వేగిపోయాయండి. పక్కన తీసి పెట్టేసుకున్నాం. ఈ నిమ్మకాయ పులుసుని వడకట్టుకొని పోసేసుకుందాం. అలాగే ఇందులో ఉప్పు కూడా వేసేస్తున్నానండి. బాగా నురుగు రావాలండి. ఇలా గంటితో తిప్పుతూ ఉండాలి. అప్పుడే ఉప్పు అనేది కరుగుతూ ఉంటుంది. ఒక 50 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసేసుకొని బాగా వేసేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. గ్యాస్ అయితే ఆఫ్ వేసి తర్వాత పసుపు అనేది వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ తిరమాతని మనం అన్నంలో అనేది కలిపేసుకోవాలి. పులిహోరని అయితే కలిపేసుకోవాలండి. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.